శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడి మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు మనము పంచ గ్రంథాలను ముగించుకొని యెహోషువ గ్రంథంలోని చరిత్రలోనికి మనం వచ్చాం. సో బైబిల్ గ్రంథాన్ని మనం సులువుగా విభజించుకున్నట్లయితే పాత నిబంధన 5 భాగాలుగా విభజించుకొని వచ్చి మనం చూసుకున్నాం. ధర్మశాస్త్రం అనగా ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 గ్రంథాలు, చరిత్ర అనగా యెహోషువ నుంచి ఎస్తేరు వరకు 12 గ్రంథాలు, 12 పుస్తకాలు, మరియు జ్ఞానము గురించి 5 పుస్తకాలు, యోబు నుంచి పరమగీతం వరకు, మేజర్ ప్రాఫిట్స్ 5 పుస్తకాలు, యెషయా నుంచి దానియేలు వరకు, దెన్ మైనర్ ప్రాఫిట్స్ 12 బుక్స్, హోషియా నుంచి మలాకి వరకు. సో ఆది కాండం అనగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఒక జాతిగా పుట్టించాడు ఆది కాండంలో. తర్వాత ఇజ్రాయేలు జాతిని ఏర్పరచుకొని వారి యొక్క విమోచన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అది మనం నిర్గమాకాండంలో చూస్తాం. లేవి కాండంలో యేసుక్రీస్తు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దేవునికి దగ్గరయ్యారు. సంఖ్యాకాండంలో ఇజ్రాయేలు జాతి ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందింది. ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుని వద్ద నుండి ఒక గొప్ప ఉపదేశాన్ని ఇజ్రాయేలు ప్రజలు, 2వ తరం ఇజ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. ఈ యొక్క గ్రంథ ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 11వ వచనం, మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంను స్వాధీనపరచుకొనుటకై 3 దినముల్లోగా మీరు యోర్దాను దాటవలెను, కనుక ఆహారమును సిద్ధపరచుకోండి. ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య కీ వర్డ్ మరలా వచ్చేది ఏంటంటే స్వాధీనపరచుకొనడం అనేటువంటి. యెహోషువ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. యుద్ధాలు, విజయాలు అనే అంశాలు 1 నుంచి 11 అధ్యాయాల వరకు చూసుకుంటాం. తర్వాత కనాను దేశాన్ని 12 గోత్రాల ప్రజలకు పంచిపెట్టడం అనేటువంటిది 12 నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 3వది యెహోషువ యొక్క సందేశము 23, 24 అధ్యాయాల్లో మనం చూసుకుంటాం. సో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి రూపాంతరం పొంది ఒక దాసత్వములో వారు ఆ దేశంలో బానిసలుగా, దాసులుగా, బంధకాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించి ఒక గొప్ప దేశముగా చేశాడు. యెహోషువని ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. తర్వాత సైన్యములకు అధిపతిగా చేశాడు. తర్వాత యెహోషువ కూడా మరి మోషేతో నమ్మకంగా పనిచేశాడు. మోషేకు ఒక అసిస్టెంట్గా, సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు మాట తప్పని దేవుడు. సో యెహోషువ, యేసుక్రీస్తు మరి మనకు యెహోషువ లాంటి వాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత మనము 1వ అధ్యాయంలో మనం ఏం చూసుకున్నామంటే, మోషే మృతి పొందిన తర్వాత యెహోషువకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడు అది ఒక పెద్ద బాధ్యతగా యెహోషువ దాన్ని చూశాడు. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషువను బలపరుస్తూ వస్తున్నట్లు మనం చూసాం. నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నిలవలేడు అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. భయపడకము, జడియకము, దిగులు పడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీతో కూడా ఉన్నాను, నీకు ముందుగా పోవుదును, నిత్యముగా కనానీయులను నువ్వు స్వతంత్రించుకుందువు, ఇజ్రాయేలు ప్రజలకు ఆ భూభాగమును పంచిపెట్టుదువు అని దేవుడు ధైర్యాన్ని యెహోషువకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాలు మనం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 1వ వచనం నుంచి 7-8 వచనాల వరకు మనం చూసుకున్నాం. తర్వాత 1వ అధ్యాయం 2వ భాగాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క యుద్ధాలు, విజయాలు 2వ భాగం. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటడానికి వారిని సిద్ధపరుస్తున్నారు. అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజలను ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. రూబేనీయులు, గాదీయులు, అర్థగోత్రపు మనిషే వారు యోర్దానుకు అవతల వైపు హెష్బోనును మరియు బాషానును వారు స్వతంత్రించుకున్నప్పటికీ కూడా ఈ 2.5 గోత్రాల వారు యోర్దాను నది దాటి వచ్చి ఇజ్రాయేలుతో యుద్ధం చేస్తున్నారు. వారికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మీరు చేసినటువంటి నిబంధన ప్రకారం
మీ తోటి సహోదరులు యోర్దానుకు అవతల వైపు కనాను స్వతంత్రించుకునే వరకు మీరు వారితో కూడా యుద్ధము చేయవలెను అని చెప్తారు. అప్పుడు వారు అంటారు, మీరేం చెప్తే మేము అది చేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మోషేకు తోడైనట్టు మీకు కూడా మేము తోడై ఉంటాం, మీకు సహకరిస్తాం అని వారు చెప్పి యెహోషువను ధైర్యపరుస్తారు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, మేము మీకు తోడైందుము అని అంటారు. అంటే ఇక్కడ యెహోషువ మోషే అంత గొప్ప నాయకుడు కాకపోయినప్పటికీ దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు, యెహోషువని బలపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మోషే యెహోవాను ధైర్యపరిచాడు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మనం చూసుకున్నాం. తర్వాత దేవుడే స్వయంగా యెహోషువ మొదటి అధ్యాయంలో యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. తర్వాత గాదీయులు, రూబేనీయులు, అర్ధగోత్రపు మనుష్య వారు కూడా యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. సో ఇది మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నటువంటిది. సో కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, యెహోషువను ఎన్నుకున్న రీతిగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కనుక మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగిపోయేటువంటి వారం ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనము దిగులు పడకుండా, అధైర్యపడకుండా దేవుడు మనకు అప్పగించినటువంటి పనులను మనము చేయాలి. మన సంఘంలో కావచ్చు, మన మరి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఎక్కడైనా సరే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చాలని మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు మూడవ విషయం మనం చూసినట్లయితే రాహాబును గురించి మనము 2వ అధ్యాయంలో చూస్తాం. యెహోషువ ఇద్దరు వేగుల వారిని కనాను దేశంను చూసి రమ్మంటాడు. ముఖ్యంగా ఎరికో పట్టణాన్ని చూసి రమ్మంటాడు. ఇప్పుడు అంతకుముందు మోషే 12 మంది వేగుల వారిని పంపించాడు. 12 మంది. మోసెస్ సెంట్ 12 spies, one from each tribe, to spy the entire Canaan and come. They went and they have spied for 40 days and they came back. So 10 people gave bad report. 2 people, Joshua and Caleb, gave very good report, faithful report. సో ఆ తర్వాత మరి యోర్దాను నది దాటగానే మొట్టమొదటిగా కనిపించేటువంటి పట్టణం ఎరికో పట్టణం. ఎరికో పట్టణము ఎంతో గొప్ప పట్టణము, ప్రాకారములు కలిగిన పట్టణము. ఆ పట్టణం యొక్క ప్రాకార గోడలు కూడా చాలా పెద్దవి. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం దాని గురించి చూస్తాం. ఆ పట్టణము ప్రాకారం ఉంది, ఆ గుమ్మములు ఉన్నాయి, గేట్స్ ఉన్నాయి, బలమైన గేట్స్ ఉన్నాయి. శత్రువు అంత ఈజీగా ఆ పట్టణాన్ని ఓడించలేడు. సో కాబట్టి ఇద్దరిని పంపించాడు. సల్మా అనే వ్యక్తిని, మరొక వ్యక్తిని పంపించి మీరు వెళ్ళి ఎరికో పట్టణాన్ని చూసిరండి అని అన్నారు. సో వారిద్దరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎరికో పట్టణంలోనికి వెళ్ళి పగలు ద్వారములు తెరవబడి ఉంటాయి కాబట్టి ఎవరైనా పట్టణంలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. అయితే సాయంత్రం అవగానే చీకటి పడే ముందు ద్వారములు మూయబడతాయి. అప్పుడు ఎవరైతే తెలిసిన వారిని మాత్రమే వారు రాణిస్తారు, తెలియని వారిని వారు రానియరు. సో ఇద్దరు వేగులు వారు వెళ్ళారు. ఆ యొక్క పట్టణం లోపలికి వెళ్ళారు. పట్టణం లోపలికి వెళ్ళినప్పుడు పట్టణాన్ని అంతా కలయి చూశారు. అప్పుడు ద్వార పాలకులకు సమాచారం తెలిసింది, వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు, మన పట్టణస్తులు కాదు, వీరు నిశ్చయంగా వేగులు వారుగా వచ్చి ఉన్నారని వారికి అర్థమవుతుంది. సో ఆ విషయము రాజుకు వారు తెలియచేస్తారు. ఎరికో పట్టణం యొక్క రాజుకు తెలియచేసినప్పుడు రాజు వారు ఎక్కడున్నారో కనుక్కోండి అని భటులను పంపిస్తారు. ఈ ప్రాసెస్లో మరి ఈ యొక్క సల్మా మరొక వ్యక్తి, ఇజ్రాయేలీలు ఇద్దరు వేగులు వారుగా వచ్చిన వారు ఎక్కడ దాచుకోవాలి, మేము ఎక్కడ ఉండాలి అని వారు ఆలోచిస్తూ చాలా చోట్ల ప్రయత్నించారంట. అయితే ఎవరూ కూడా వారికి ఆశ్రయం ఇవ్వలేదు, వారిని మంచినీళ్ళు తాగమని అడగలేదు, వారిని మా గృహంలోనికి రండి కూర్చోండి అని అనలేదు. అయితే మరి ఒక రాహాబ్ అనేటువంటి ఒక ఎరికో పట్టణస్తురాలు వారిద్దరిని హక్కున చేర్చుకుంది. వారిని తన గృహంలోనికి ఆహ్వానించి మీరెవరు, ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని తెలుసుకున్నది. వారితో చర్చించింది.
చర్చించినప్పుడు వారికి మంచినీళ్ళు ఇచ్చి వారికి భోజనం పెట్టి వారికి ఆశ్రయం ఇచ్చి మరి వారిని ఆదరించి హాస్పిటాలిటీ ఇచ్చింది వారికి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ అప్పుడు రాజు భటులను పంపించాడు. ఎవరో ఇద్దరు వేగులు వారు కొత్త వారు మన పట్టణంలోకి వచ్చారు, వారు ఎక్కడున్నారో పట్టుకోండి అని నేను పంపించినప్పుడు మరి వారు వెతుక్కుంటూ రాహాబు ఇంటికి వస్తారు. అయితే దీనికంటే ముందు ఎప్పుడైతే రాహాబు వీరిద్దరితోటి మాట్లాడుతుందో, వారిని తన గృహంలోనికి ఆహ్వానించిందో, అప్పుడు వారితో చర్చించేటప్పుడు రాహాబు విశ్వాస సహితమైనటువంటి మాటలు పలుకుతుంది. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అతడు నీ ఎద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రెండవ వచనం చదువు. 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేల్ యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చాను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుంచి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషుల వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రంగా తరిమి పట్టుకుందురు. వారిని శీఘ్రంగా పట్టుకుందురు ఇంకా చదువు అని చెప్పి తన మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడిన. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చేడుననియు నేను ఎరుగుదును. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రాహాబు కనానీయురాలు, యెరికో పట్టణస్థురాలు. కనానీయులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. కనానీయులు భ్రష్ట ప్రజలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు సాదృశ్యంగా ఉన్నవారు. కనానీయులు దేవుణ్ణి ఎరుగినటువంటి వారుగా ఉంటున్నారు. వారు చెప్పినా కూడా వినేటువంటి వారు కాదు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి కనానీయులు. సో దేవుడు వారి మీదకి తీర్పును తీసుకురావడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇజ్రాయేలీలను వాడుకొని కనానీయులను శిక్షించడానికి దేవుడు తన యొక్క క్రియను ప్రారంభించాడు. అలాగూ దేవుడు ఆలోచించి కనానీయులను నిర్మూలించడానికి, నశింపు చేయడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఇజ్రాయేలీలను సాధనంగా వాడుకున్నాడు. సో అప్పుడు వారు యోర్దాను నది దాటి వారు వచ్చారు. యోర్దాను నది దాటి వచ్చిన తర్వాత ఇద్దరు వేగులు వారిని పంపించారు. పంపించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఇద్దరు వేగులు వారు వెళ్ళారు, ఇంకా యోర్దాను నది దాటలేదు. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు చూడండి, రాహాబు వారిని హక్కుని చేర్చుకుంది. మొదటిగా వారితో మాట్లాడినప్పుడు తనలో విశ్వాసం అనేటువంటిది వచ్చింది. విశ్వాసం వచ్చి ఏం చేసింది? వేగులు వారిని దాచిపెట్టింది. ఇంటి పైన జనపు కట్టెలో, ఈ ఫోటోగ్రాఫ్లో 3వ ఫోటోగ్రాఫ్లో చూసినట్లుగా జనపు కట్టెలో తీసుకొని వారిని దాచిపెట్టి క్రిందకి వెళ్ళి, అయ్యా వారు నా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే, అయితే వారు వెళ్ళిపోయారు, మీరు వారిని తరిమితిరా పట్టుకొందురు, వారు ఇప్పుడే గవిని దాటి వెళ్ళిపోయి ఉంటారు అని వారికి చెప్పింది. అప్పుడు వారు వెంటనే వెళ్ళిపోయారు.
సో ఇక్కడ మనం గమనించినట్లయితే రాహాబు చాలా రిస్క్ తీసుకొని, విశ్వాసంతో రిస్క్ తీసుకొని, మరి తన ప్రాణమును పణముగా పెట్టి ఆ ఇద్దరు ఇజ్రాయేలీలను కాపాడింది. సో అది విశ్వాస సహితమైనటువంటి జీవితం, విశ్వాస సహితమైన మాటలు ఆవిడ పలికింది. సో ఎందుకు ఆవిడ అలాగ పలికిందంటే, ఆ తర్వాత మా వచనాల్లో మనం చూసినట్లయితే మనము చూసుకుంటాం. ఆవిడేం చెప్తుంది? ఒకటే చెప్తుంది, దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని నేను నమ్ముచున్నాను. మీ గురించి మేము విన్నాం. మిమ్మల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి మిమ్మలను ఎర్ర సముద్రం దాటించాడని మేము విన్నాం. మరి అరణ్యంలో మిమ్మల్ని నడిపించాడని, మిమ్మల్ని ఒక జాతిగా దేవుడు ఏర్పరచుకున్నాడని మేము విన్నాం. ఇవన్నీ విన్న తర్వాత మా హృదయంలో కరిగిపోయినాయి. మా యొక్క ప్రజలు భయక్రాంతులకు గురయ్యారు. మీ పేరు వింటేనే మాలో భయం పడుతుంది అని ఆవిడ విశ్వాస సహితమైనటువంటి మాటలు చెప్పింది. అందులో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు ఈ దేశమును మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను అని అంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అందుకని ఆవిడ యొక్క పేరు విశ్వాస వీరుల జాబితాలో రాయబడింది. ఆవిడ ఒక విశ్వాస వీర నారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసుల యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. విశ్వాస వీరుల క్రమం రాయబడింది. సారా గురించి రాయబడి ఉన్నది. సారా భక్తిపరురాలు, దీనురాలు, మంచి ఆదర్శ స్త్రీ. అయితే రాహాబు మరి ఒక వేశ్యగా ఉండినది. అయితే విశ్వాసం ఉంచినప్పుడు వేశ్య కూడా ఒక విశ్వాస వీరనారిగా సారాతో కూడా పరిశుద్ధుల్లో ఆవిడ చేర్చబడింది. విశ్వాస వీరుల్లో ఆవిడ చోటు దక్కింది. తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో ఆవిడ చోటు దక్కింది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఈవిడ యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే దేవునికి లోబడింది. తన సొంత ప్రజలు, సొంత రాజుకు ఆవిడ అవిధేయత చూపింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాహాబు అనేటువంటి స్త్రీ దేవునికి లోబడింది, దేవునికి భయపడింది, విశ్వాసాన్ని ఆవిడ చూపింది. అయితే ఇక్కడ ఆ యొక్క భటులకు ఆవిడ అబద్ధం చెప్పింది. మరి ఎందుకు దేవుడు అనుమతించాడు మనకు తెలియదు. అంటే భక్తులు ఏం చెప్తారంటే, ఇప్పుడు రాజు తీసుకున్నటువంటి నిర్ణయం దేవుని చిత్తము కానప్పుడు, అది నష్టము కలిగిస్తూ ఉన్నప్పుడు ఆవిడ దేవుని చిత్తానికి లోబడింది, మరి మనుషుని యొక్క చిత్తానికి లోబడలేదు. శిష్యులు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారిని అదే అడుగుతారు, మీరు మీదటి నామంలో బోధించవద్దు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం అంట. ఈ నామంలో బోధించారా మిమ్మల్ని శిక్షిస్తాం, మేము చంపేస్తాం, చెరసాలలో వేస్తామంటే అప్పుడు వారు అంటారు, అయ్యలారా మేమేం చేయాలి? మేము ఏమి విన్నామో, మేము వేటిని చూసామో, మేమేం విన్నామో, ఏవేటిని చూసామో వాటిని మేము చెప్తున్నాం. వాటిని చెప్పకుండా మేము ఉండలేము. దేవుని మాట వినాలా? జీవము కలిగిన దేవుని మాట వినాలా? మీ మాట వినాలా? మేము దేవుని మాటే వింటాం. కమ్ వాట్ ఎవర్ మే కమ్, ఏది ఏమైనప్పటికీ దేవుని మాట వింటామని వారు సెలవిచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా రాహాబు వంటి విశ్వాసం మనకు ఉండాలి. దేవుని యొక్క చిత్తము, మానవుని చిత్తము, ఈ రెండు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? దేన్ని మనం చూస్ చేసుకుంటాం? దేన్ని మనం చేస్తాం? అది ఎంత కష్టమైనా, ప్రాణాపాయకరమైనదైనా, ఎంతో రిస్క్తో కూడినైనా కూడా రాహాబు, కమ్ వాట్ ఎవర్ మే కమ్, ఇఫ్ ఐ డై నౌ, నో మ్యాటర్, బట్ ఐ విల్ కీప్ ఫెయిత్ ఇన్ ది లివింగ్ గాడ్. నిజమైనటువంటి దేవుని అని నేను విశ్వాసం ఉంచుతానని చెప్పేసి ఆవిడేం చేసిందంటే వారిని కాపాడి ఆ తర్వాత వారిని అద్భుతంగా సంభాషిస్తూ ఉంది. ఆవిడేమని సంభాషిస్తుందంటే, బాషాను రాజైన ఓగుకును, హెష్బోను రాజైనటువంటి సీహోనుకును మీ దేవుడైన యెహోవా చేసినటువంటి దాన్ని నేను విన్నాను. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, కనానులో ఎరికో పట్టణము కనాను దేశం యొక్క పాపాల కోడలి, అంటే సెంటర్.
ఇప్పుడు ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న ప్రజల పాపములు కూడలి బబులోను. అయితే కనాను దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి దానికి పాపాలకు కూడలి ఎరికో. అలాంటి ఎరికో పట్టణంలో నుండి ఒక విశ్వాస వీరనారి విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నది. మీ దేవుడే యెహోవా, పైనున్న ఆకాశమందును క్రిందన్న భూమి అందును దేవుడే. దట్స్ సఫిషియెంట్ టు బి సేవ్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆ విశ్వాసము తను రక్షించబడడానికి చాలు. ఒప్పుకుంది, ఆయనే దేవుడు, ఆకాశమును సృష్టించి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, మిమ్మల్ని కాపాడుచున్న దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఆవిడ నమ్మింది, విశ్వసించింది. మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడు, ఎవరికి ధైర్యం చాలదు అని ఏమని చెప్తుంది. నేను మీకు ఉపకారం చేసింది కనుక 12వ వచనం, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడను. సో ఇక్కడ వేడుకుంటుంది, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి. మేము విశ్వసిస్తున్నాం, యెహోవాయే దేవుడు, మీ దేవుడే దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. ఈ ఎరికో పట్టణంతో పాటు మేము నశించిపోవటం మాకు ఇష్టం లేదు, మా ఆత్మ నశించిపోవటం ఇష్టం లేదు, మా శరీరం నశించిపోవటం ఇష్టం లేదు. మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. నేను మీకు ఉపకారం చేశాను, నా ప్రాణాన్ని పణంగా పెట్టి రిస్కులో పెట్టి నా రాజు మాటను కూడా ధిక్కరించి భటులకు అబద్ధం చెప్పి నేను మిమ్మల్ని కాపాడాను. కాబట్టి మీరు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని మరి రాహాబు విశ్వాస సహితమైన మాటలు పలుకుతుంది. అప్పుడు వారు కూడా చక్కగా సానుకూలంగా స్పందించి వారు ఏమంటారంటే, నీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చాము, అయితే నువ్వు ఒక పని చేయి, ఎర్రని దారమును మీ కిటికీ కట్టు. ఎర్రని దారమును మీ కిటికీ కట్టినప్పుడు మేము యుద్ధములకు వచ్చిన తర్వాత ఆ ఎర్రని దారమును చూసి మీ ఇంట్లో వారందరినీ మేము రక్షిస్తాము. అయితే ఆ దినమున నువ్వు మీ ఇంటి వారిని, మీ తల్లిదండ్రులను, మీ బంధుమిత్రులను ఎవరినైతే నువ్వు రక్షించాలనుకుంటున్నావో వారందరినీ కూడా నీ దగ్గరే ఉంచు. ఎవరు కూడా బయటికి రాకూడదు, మీ ద్వారం వేసుకునే లోపలే ఉండండి అని చెప్తారు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వారిద్దరూ కూడా మరి ఆ విధంగా వారి సూచనలు ఇచ్చిన తర్వాత రాహాబు ఏం చేస్తుందంటే, వారిని ఒక గోడ మీద, యొక్క 4వ పిక్చర్లో మీరు చూసినట్లుగా ఈ గోడ మీద నుంచి ఒక తాడు వేలాడదీసి వారిని దించేస్తుంది అనమాట. దించేసి వారికి మంచి అద్భుతమైనటువంటి సలహా ఇస్తుంది. చూడండి, ఆ విల్లు ప్రాకారపు గోడ మీద ఉంటుంది. సో అక్కడి నుంచి వారిని దించేసి చెప్తుంది, మీరు వెంటనే వెళ్ళవద్దు, ఈ పక్కన ఉన్నటువంటి పర్వతంకి వెళ్ళి 3 దినాలు మీరు అక్కడ దాగుకోనండి. మిమ్మలను పట్టుకొనడానికి వెళ్ళినటువంటి భటులు అదే మార్గం గుండా వారు వెళ్ళారు, వారు 3 దినాలుగా తిరిగి వెనక్కి వచ్చేస్తారు, ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి అని వారికి అద్భుతమైనటువంటి సలహా ఇచ్చి వారి మేలు కోరి, వారి క్షేమం కోరి వారితో మంచిగా మాట్లాడి పంపించేస్తుంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాహాబుని గురించి మనం చూసినట్లయితే, రాహాబు ఒక విశ్వాస వీరనారి, విశ్వాసుల జాబితాలో ఉంది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆవిడ యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. బోయాజుకు మరి బోయాజు మరియు ఆ యొక్క వంశావళిలో వచ్చేసింది. సల్మా, రాహాబులు మరి బోయాజు యొక్క తండ్రి అయినటువంటి ఓబేదును కన్నారు, మరి ఓబేదు బోయాజును కన్నారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈవిడ కుటుంబము రక్షింపబడినది. ఈవిడ కుటుంబం రక్షింపబడినది. చూడండి, ఆవిడ గురించి మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయాను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. 26. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. ఇక్కడ విశ్వాసం ఉంది రహాబుకు, విశ్వాస సహితమైన క్రియలు కూడా ఉన్నాయి. షీ హ్యాడ్ ఫెయిత్ అండ్ షీ హ్యాడ్ ది వర్క్స్ ఆఫ్ ఫెయిత్. సో ఇక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే విశ్వాసము ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మొత్తం అంటున్నా. ఆ రెండు కూడా ఇక్కడ సమృద్ధిగా మనకు ఈ యొక్క స్త్రీలో మనకు కనబడతాయి. సావిధంగా ఆవిడ దేవుని యొక్క మాట విన్నది, లోబడింది, విశ్వసించింది, నశించుకోకుండా రక్షించబడాలని కోరుకుంది. ఆ తర్వాత 6వ అధ్యాయంలో అద్భుత రీతిగా యెహోషువ వారిని కాపాడుతారు, వారి కుటుంబాన్ని అంతటినీ కాపాడుతారు. అపోస్తుల కార్యం ఆవిడ దేవుని యొక్క మాట వింది, మనుషుని మాట ఆవిడ వినలేదు. అయితే చూడండి, ఒక పాపి అయినటువంటి వేశ్య విశ్వాసం ఉంచితే దేవుడు ఆవిడని ఏ విధంగా ఆశీర్వదించాడో, గొప్ప విశ్వాస వేదినారైన గొప్ప వ్యక్తిగా చేశాడు. తర్వాత ఆవిడని సెల్మా అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ వేగులు వారిద్దరు వచ్చారు కదా, ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను సెల్మా అనే అతను కాలేబు యొక్క సమీప బంధువు. వారు యూదా గోత్రానికి చెందినవారు. సో ఆవిడ విశ్వాసాన్ని చూసి సెల్మా ఆవిడని వివాహం చేసుకున్నాడు తర్వాత. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎవరికి లోబడుతున్నాం? లోకానికి, లోకంలో ఉన్న సిస్టమ్లకు, లోకంలో ఉన్నటువంటి అధికారులకు మనం లోబడుతున్నామా? లోబడాలి. వారికి ఏ విషయాల్లో మనం లోబడాలో అది మనం ఎరిగి ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా పై అధికారులకు లోబడి ఉండి అని అంటున్నారు. అయితే ఏ విషయంలో లోబడకూడదో మనము గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ దినాల్లో భయంకరమైనటువంటి హింస క్రైస్తవుల మీద జరుగుతూ ఉన్నది. మన విశ్వాస విషయంలో మనం నిలబడాలి. యేసుక్రీస్తుని నువ్వు విడిచిపెడతావా? యేసుక్రీస్తు మరి నువ్వు విడిచిపెట్టి మరలా విగ్రహారాధనకి రా అని అంటే మనం దాన్ని ఒప్పుకోకూడదు. రండి, మాతో పాటు మీరు కూడా పూజల్లో పాల్పంపులు పొందండి, మాతో పాటు ఈ యొక్క ప్రసాదం తినండి, లేకుంటే మాతో పాటు ఏం కాదు, అందరు దేవుళ్ళు ఒకటే, రండి గుడికి వెళ్దాం అని వారన్నా మనం వెళ్ళకూడదు. దేవుడు తన యొక్క వాక్యములో మనకేమైతే చేయొద్దని చెప్పాడో వాటిని మనం చేయకూడదు. మరి ఎవరైనా కావచ్చు, రోజైనా కావచ్చు, చీఫ్ మినిస్టర్ అయినా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయినా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తులైనా కావచ్చు. అయితే దేవుని విషయంకి వచ్చేసరికి రాహాబు వల్లే మనము నిలబడాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు us. సో వారు మొదటిసారి వేగులు వారిని పంపి మరలా వారు ఆ పట్టణాన్ని దాడి చేసే సమయానికి దాదాపుగా 40 దినాల సమయం పట్టింది. అయితే రాహాబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నది. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వేశ్య అయినటువంటి రాహాబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే, మనం దాన్ని ఒక పాపం కనుకుందాం. ఒక పాపి అయినటువంటి రాహాబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు. ఆయన మన దోషమును, మన అపరాధమును చూడడు. మనం విశ్వసిస్తే దేవుడు మన కొరకు ఏమైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు, ఏమైనా ఆయన చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో మనకు తెలియకుండా ఏమైనా రహస్య పాపములు, మనకు తెలియకుండా ఏమైనా పొరపాట్లు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మన గొప్ప వ్యక్తులుగా చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని మరి తలగా చేస్తాడు. పైవారిగా ఉంచుతాడు కానీ కింది వారిగా దేవుడు ఉంచడు. కాబట్టి దేవుడు పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రేమించడు, పాపాన్ని ఎప్పుడు కూడా సహించడు, పాపాన్ని శిక్షించేవాడుగా ఉన్నాడు. మనము సంఖ్యాకాండంలో చూసుకున్నాం.
ద్వితీయోపదేశ కాండంలో కూడా చూసుకున్నాం. దేవుడు ఎక్కడ పాపం కనిపిస్తే, ఇజ్రాయేల్ పాలెంలో ఎక్కడైనా పాపం కనిపిస్తే వాటిని కొట్టివేయమని చెప్పాడు, తుడిచివేయమని చెప్పాడు. వారిని రాళ్ళతో కొట్టి మీ సమాజం నుండి పాపాన్ని దూరపరచమని చెప్పాడు. ఎందుకంటే నీ దేవుడే యెహోవా పరిశుద్ధుడు, మీ మధ్య వాసం చేస్తూ ఉన్నాడు, మీ మధ్య సంచరించున్నాడు, కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఆ గొప్ప దేవుడు మన హృదయంలో వాసం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని మీద మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన తలంపులను నిత్యము పరిశుద్ధంగా ఉంచుకుంటూ, దేవునికి లోబడుతూ, దేవుని మంచి దాసురాలుగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సో ఈ యొక్క విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. రాహబు విశ్వసించింది, గొప్ప విశ్వాస వీరనారైంది, యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్! ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. లేకపోతే ఏమయ్యేది? ఇజ్రాయేల్ ప్రజలు, రాహాబు కనానీయులతో పాటు నశించిపోయింది, తన కుటుంబం అంతా కూడా నశించిపోయింది. అయితే తన విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం కూడా ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు, తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆయన గొర్రెలను మేకలను వేరుపరచనై ఉన్నాడు. గొర్రెలను కుడిపార్శ్వంన తన యొక్క మహిమరాజ్యంలోని తీసుకెళ్తాడు, మేకలను ఎడమ వైపు ఉన్నటువంటి నిత్య నరకంలో దేవుడు వేసేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రయారిటీస్ ఏంటి? మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవాది దేవునికి మనము ప్రాముఖ్యత ఇస్తున్నామా, లేకుంటే ఈ లోక సంబంధమైన వాటికి మనం ప్రాముఖ్యత ఇచ్చి దేవుని విషయాలను మనం వెనక్కి వెళ్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెట్ us take a decision. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. మీరు ఎవరిని సేవించకూడదో వారిని సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దావీదు అంటాడు, చిరకాలం నేను యెహోవా సన్నిధిలో వాసము చేసేదను. ఐ విల్ dwell in the house of the Lord forever. I will take up the cup of salvation and I will serve the Lord in his presence. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని చిరకాలం యెహోవా సన్నిధిలో నేను వాసము చేసేదను అని అంటాడు. సమూయేలు గురించి మనం చూసుకున్నాం. దేవుని యొక్క మందసమునకు దగ్గరగా ఆయన జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఆయన భూమి ఆకాశంలోకి దేవుడు సృష్టించిన దేవుడు. రాహాబు వలె మనము మన విశ్వాసమును మరియు విశ్వాసంతో కూడిన క్రియలను మన జీవితంలో మనం చూపించే వారు ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. రిక్వెస్ట్ స్వామి శేఖర్ టు ప్రే అండ్ క్లోజ్.